ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు ఏ కేసు వాదించబోతున్నారో డిసైడ్ అయ్యారా? నేను ల్యాండ్ కబ్జా కేసుని తీసుకుంటున్నాను సార్. నేను ఆపోజిట్గా వాదించబోతున్నాను సార్. ఓకే యశ్వంత్, మరి నువ్వు? నేను కరప్షన్కి సంబంధించిన కేసుని టేకప్ చేస్తున్నాను సార్. ఓకే అమ్మా నిషా, మరి నువ్వు? నేను ఒక క్రిమినల్ కేసుని తీసుకుపోతున్నాను సార్. ఓకే, క్రిమినల్ కేసును డీల్ చేస్తున్నప్పుడు చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. అయినా సార్, అలాంటి కేసుని తీసుకొని గెలిస్తేనే కదా సార్ నా టాలెంట్ ఏంటో, నా పొటెన్షియాలిటీ ఏంటో, నేనేంటో, నా క్యాపబిలిటీ ఏంటో ఇక్కడ అందరికీ తెలిసేది. నా ముందు వాళ్ళు ఎంతో తెలుస్తుంది. నువ్వమ్మా చమతి, మోట్ కోర్టులో నువ్వు ఏ కేసు తీసుకొని వాదించబోతున్నావు? సార్, నేను విడాకుల కేసు వాదించబోతున్నాను సార్. మరీ అంత చిన్న కేసు వాదిస్తున్నావా? పెద్ద కేసు తీసుకోవచ్చు కదమ్మా. సార్, వినడానికి కేసు చిన్నదిగానే అనిపించవచ్చు, కానీ ఆవిడికి ఆ సమస్య చాలా పెద్దది సార్. నా దృష్టిలో 3 ముళ్లతో ముడిపడి ఒక్కటైన బంధం చిన్నది కాదు సార్. ఆ ఒక్క బంధంతోనే కదా ఎన్నో బంధాలు ఏర్పడేది, మరెన్నో అనుబంధాలు కూడగట్టుకునేవి, ఇంకెన్నో బంధుత్వాలు వచ్చేవి. ఆ బంధమే లేకపోతే మనమందరం ఉండేవాళ్ళమా సార్? పెళ్లిల్లో 100 ఏళ్లు కలుసుంటామని ప్రమాణం చేసి కొన్నాళ్లకే విడిపోవాలనుకోవడం చిన్నది కాదు కదా సార్. మనస్పర్ధలు ఏవైనా కావచ్చు సార్. మనసుతో మాట్లాడుకుంటే అయిపోయేదానికి విడాకుల వరకు తెచ్చుకుని వాళ్ళ సంతోషాన్ని కోరుకునే ఆ కుటుంబాలని క్షోభ పెట్టకూడదనే నా అభిప్రాయం సార్. అందుకే ఆ బంధానికి విలువివ్వాలని నేను ఈ కేసుని తీసుకున్నాను సార్. గ్రేట్ చామంతి, 3 ముళ్ల బంధానికి నువ్విస్తున్న విలువ చాలా గ్రేట్. నువ్వు ఈ కేసుని తీసుకోవాలన్న ఆలోచన నీకొచ్చినందుకు నిజంగా నువ్వు గ్రేట్. ఏమంటారు సార్? ఎస్ ప్రేమ్, నువ్వన్నదే నేను కూడా అంటాను. అమ్మా చామంతి, నువ్వు చెప్పింది కరెక్ట్. నువ్వు తీసుకున్న కేసు కరెక్టే. నేను చిన్న కేసు అన్న నా మాటల్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను. అయ్యో, ఏంటి సార్ మీరు? నా అభిప్రాయం నేను చెప్పాను అంతే సార్. అది నిజమే కదమ్మా చామంతి. ఆ డివోర్స్ కేసు ఎవరిది? మన కాలేజీలో పనిచేసే స్వర్ణమ్మ కూతురు జయాది సార్. అక్క చాలా మంచిది సార్. తనే తప్పు చేయకపోయినా ఆమె భర్త తనని తప్పు చేసినట్టు నింద వేసి తనని విడాకులు అడుగుతున్నాడంట సార్. ఐసీ. చెప్పాను కదా సార్, బంధాలని బంధుత్వాలని అర్థం చేసుకోలేని వాళ్ళు ఇలా ఏదో ఒక వంకతో మనుషుల మనసుని బాధ పెడుతూనే ఉంటారు. ఈ ప్రపంచంలో మగాళ్ల రాజ్యంలో ముందు మోసపోయేది ఆడవాళ్లే సార్. ఆ అక్కకి న్యాయం చేయాలన్నదే నా కోరిక సార్. ఈ కేసుని గెలుస్తాను అన్న నమ్మకం నాకుంది సార్. ఈ కాన్ఫిడెంట్ ఉండాలి చామంతి. ప్రేమ్ చెప్పినట్టుగా నువ్వు నిజంగా గ్రేట్. అందరూ బయట కేసులు తీసుకుంటే నువ్వు మన కాలేజీలో వర్క్ చేసే వర్కర్ వాళ్ళ అమ్మాయి కేసులు తీసుకొని వాదించబోతున్నావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. మీరు పొగుడుతున్నారు కానీ దానికంత సీన్ లేదులేండి సార్. దేని స్థాయికి ఏ కేసు తీసుకోవాలో అదే తీసుకుంది. ఇట్స్ ట్రూ. ఓకే, ఇప్పుడు మీ అందరికీ మూట్ కోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ కేసుల్ని వాదించబోయే కోర్టు మన కాలేజీలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజమైన కోర్టులానే అట్మాస్ఫియర్ అంతా ఉంటుంది. దీనికి ఓ జడ్జి గారు కూడా వస్తారు. రియల్ కోర్టులో ఎలా అయితే మీరు వాదిస్తారో వారు అవన్నీ వింటారు. ఈ మూట్ కోర్టులో కూడా అలానే స్పందిస్తారు. పూర్తిగా జడ్జిలానే వ్యవహరిస్తారు. మీ ఒంటి మీద నల్ల కోర్టు ఉంటుంది. మీరొక రియల్ లాయర్గానే ఫీల్ అయి వాదించాలి. మరో ముఖ్యమైన విషయం, ఇక్కడికి ఆ కేసుకు సంబంధించిన
పోలీస్ ఆఫీసర్స్ కూడా వస్తారు. వాళ్ళకి ఈ కేసులో న్యాయం ఉందనిపిస్తే ఆ న్యాయం వైపే పోలీసుల సపోర్ట్ ఉంటుంది. ఈ కేస్ మన కాలేజీలో పరిష్కారం అయితే ఓకే. తప్పు చేసిన వాళ్ళు తమ తప్పు అంగీకరిస్తే ఓకే. లేకపోతే కేసు జిల్లా కోర్టుకు వెళుతుంది. ఒకవేళ కేసు తప్పని తెలిస్తే ఇక్కడే ఆ నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ కూడా చేయొచ్చు. ఓకేనా? క్లియర్? ఓకే సార్. ఓకే సార్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఆలోచించే తీరే వేరని ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే ఉంటావు చావు. నీ మంచితనానికి హ్యాట్స్ ఆఫ్. నీ మనసుకు నా ఐ లవ్ యూ. ఏయ్ చంద్రిక, ఎంతసేపు కూర్చోబెడతావే? లంచ్ టైంకి వస్తావా? డిన్నర్ టైంకి పెడతావా? వస్తున్నానమ్మా. ఇవన్నీ మేము రాక ముందు అరేంజ్ చేసుకోవాలి. ఇంకోసారి లేట్ చేసావో జాగ్రత్త. వడ్డించు. అలాగేనమ్మా. వెయిట్ మేడం. సెలబ్రేషన్ మోడ్ ఆన్. ఏం సెలబ్రేషన్ రా? విన్నర్ ఈస్ కమింగ్. ఇరిటేషన్ గా ఉంది. క్షమించండి అమ్మగారు. నా సంతోషాన్ని చిట్టితో పంచుకున్నాను. తర్వాత చిట్టి సంతోషాన్ని కాదనలేక ఏమీ అనలేకపోయాను. సర్వెంట్ చేసే పనులేగా సర్వెంట్ చేస్తుంది. ఈ సర్వెంట్ అంత సంతోషపడిపోయేది ఏముందో. ఏముంటుంది అమ్మగారు? మీరు కూడా కూర్చోండి. కూర్చోండి బాబు గారు, కూర్చోండి. అమ్మగారు, సర్వెంట్ అంత సంతోషపడిపోయేది ఏముంటుంది అనే కదా అడిగారు. మీకు తెలిసిందేనండి, ఆ రోజు నేను సెమిస్టర్లో టాపర్ అయ్యాను కదా. ఆ రోజే సర్వెంట్ తన తాహతకి తగ్గట్టు మీ అందరి నోళ్ళు తీపి చేద్దామని ఆశపడ్డాను. కానీ ఆ రోజు నా పరిస్థితులు సహకరించలేదు. అందుకని దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు దానికి ఈ రోజు సంబరపడుతున్నావా?